ఈ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇటు వెళ్ళనా అట అర్థం కావడం లేదు. ఎటు వెళ్ళుంటుంది? బుల్బుల్ అది కూడా ప్రవీణ్తో పాటు లేదు. బుల్బుల్ కేవలం నాతే, ఇంకెవరిది కావడానికి వీల్లేదు. నోరు మూసుకొని పోదా పోదా. నాకు ఇలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదని నీకు తెలీదా? నువ్వు ఇలా చేస్తావా? పోదా, బయటికి పోదా. నా కళ్ళ ముందే ఎవరో పరాయి మొగడుతో నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక్కసారి. హౌ డేర్ యు టచ్ మీ? నీకెంత ధైర్యం నన్ను తాకడానికి? అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు నన్ను చెంపదెబ్బ కొడతావా? కేవలం నిన్ను కొట్టినందుకు సంతోషించు. మర్యాదగా నగదిలోంచి బయటకు వెళ్ళు. నేను నిజం చెప్తున్నాను. బుల్బుల్ అనుకున్నాను నిన్ను. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్. ప్రవీణ్, అసలు ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. ప్రవీణ్, ఎవరో వస్తున్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. వెనుక త్వరగా వెళ్ళు. ప్రవీణ్, ప్రవీణ్, ఆలియా, ప్రవీణ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? తను ఈ పరిస్థితికి ఎలా వచ్చాడు? అసలు నువ్వు ప్రవీణ్తో పాటు ఈ గదిలో ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను? అయినా నువ్వు నాలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు? అదేంటి, ఈ డ్రెస్ మీద నీకు కాపీరైట్ ఉందా ఏంటి? నా డ్రెస్ పాడైపోయింది, దాంతో కబోర్డ్లో ఉంటే నేనే వేసుకున్నాను. ప్రవీణ్, నేను అది మీరందరూ ఇక్కడికి రావడం మంచిదైంది. చూడండి అమ్మమ్మ, ఈ ఇల్లు మీది. మీరు ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళు. అందుకని ఆలియా ఈ గదిలో ప్రవీణ్తో ఏం చేస్తుందో మీరే తన్ని అడిగితే బాగుంటుంది. నిన్నేదో అడుగుతోంది, నువ్వు జవాబెందుకు చెప్పడం లేదు? నేనేం జవాబు చెప్పాలి? మొదట మీరు నేను అడిగేదానికి జవాబు చెప్పండి. తనకి భంగు తాగించింది ఎవరు? ఐ నో ఇవాళ హోళీ, ఇవాళ ఇదంతా నడుస్తుంది. కానీ మీ అందరికీ బాగా తెలుసు తన ఆల్కహాల్ తాగడు. మరి అలాంటి మనిషికి మీరు భంగు తాగించారు. ఆయన మీకు తెలుసా, టెర్రస్ పైకి అంచుల్లో నడుస్తున్నాడు. ఒకవేళ కింద పడిపోయి ఉంటే అప్పుడు? నానమ్మ, నాకైతే భయం వేసింది, ఒకవేళ తను పడిపోతాడేమోనని. అయితే టైంకి నేను ఎక్కడికి చేరుకున్నాను, తన్ని చూశాను, అందుకే వెంటనే కిందకి తీసుకొచ్చేశాను. ఏంటి వచ్చేసారు మీరు? వెల్కమ్, హ్యాపీ హోలీ. ఏమనుకున్నారు? పారిపోతారు, ఇంటికి వెళతారు, హోలీ చేసుకుంటారు, జిలేబీలు తింటారు. అప్పుడు మేము ఇక్కడ భజన చేసుకోవాలా? మీకు పారిపోవాలని బాగా కోరిక కదా? ఇప్పుడు చెప్తాను మీకు పారిపోవడం అంటే ఏంటో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానో మీరు ఊహించలేరు కూడా. దీన్నసలు ఎప్పుడైతే ఏదైనా మంచి పని చేయాలనుకుంటానో ఈ దరిద్రపు నన్ను నీకేమైనా బుర్ర చెడిపోయిందా ఏంటి? 50 సార్లు ఫోన్ చేస్తున్నావా? నా మీద ప్రేమ కానీ కలగలేదుగా ఆలియా గారు. సారీ, ఐఎమ్ రిజర్వ్డ్ మేడం. అలాగే ఒక విషయం విను, ఇక ముందు ఒకవేళ నాకు ఫోన్ చేశావంటేనా నా జీవిత కాలంలో నీ ఫోన్ ఎత్తను. నాకు కూడా నీతో మాట్లాడాలని కోరిక లేదు, అందుకే చివరిసారి నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు అన్నయ్యని ప్రజ్ఞని ఎక్కడుంచావో చెప్పు. చాలా ఆరాట పడుతున్నావు కదా తెలుసుకోవడానికి. పోనీలే, మరేం పర్వాలేదు, నేను నీకు చెప్పేస్తానా? బాబాయ్ తెలుసు కదా,
పవాయి కొండల మధ్య కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్ ఉంది, దాని టాప్ ఫ్లోర్. ఇక్కడి నుంచి పారిపోవడం గురించి ఆలోచించలేడు మీ అన్నయ్య. చివరిసారి చెప్తున్నాను, నువ్వు ఆ ప్రజ్ఞని ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మా అన్నయ్యకు ఏమీ జరగడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడే ఈ క్షణమే అన్నయ్యని వదిలిపెట్టు. ఆలియా గారు భలే చేస్తారే మీరు. మీ అన్నయ్యని వదిలేస్తానని అనుకుంటున్నావు నువ్వు? అంటే ఏంటి? ఆలియా గారు, నేను నీకు అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయాను. మంచి మనిషిగా మరి నిజాలు చెప్పడం మొదలు పెడదాం అనుకుంటున్నాను. అయితే మొదటి నిజం నీకే చెప్పేస్తాను. వినాలనుకుంటున్నావా? నేను ప్రజ్ఞతో పాటు అభిని కూడా చంపేయాలనుకుంటున్నాను. హావ్ యు లాస్ట్ ఇట్? నువ్వు మా అన్నయ్యని ఎందుకు పిచ్చిదండా మాట్లాడుతున్నావా మళ్ళీ? అయినా ప్రజ్ఞతో పాటు అభి కూడా నన్ను చూశాడు కదా, తనని వదిలిపెడితే ఇరుక్కుపోతాను. నేను తనని ఆ రోజే చంపేయాలనుకున్నాను, ఏ రోజైతే వాళ్ళిద్దరిని కట్టేసి పాకలో నిప్పంటించాను. కానీ మీ అన్నయ్య ఉన్నాడే, మొండి ఘట్టం, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈసారి ఎలాంటి పొరపాటు జరగనివ్వను. చూడు, ఒకవేళ నువ్వు అన్నయ్యని ఏదైనా చేసావంటే అప్పుడు నేను నిన్ను వదలను. నీ బెదిరింపులు చాలా విన్నాను. ఎక్కడికి వెళతావో వెళ్ళు, ఎవరికేం చెప్పుకుంటావో చెప్పుకో, నేనేం భయపడను. మీ అన్నయ్యని మాత్రం నేను చంపే తీరుతాను. ఇంకో విషయం, ఒకవేళ భగవంతుడు లాంటి మీ అన్నయ్యని చివరిసారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటే గనక ఇక్కడికి రా. ఆయన ఇంకా కాసేపే కదా బతుకుండేది. ఏయ్, ఇలా రా. ఫోన్లన్నీ తీసుకుని స్విచ్ ఆఫ్ చేయి. ఎవరి ఫోన్ కూడా రావడానికి వీలేదు, అర్థమైందా? మీరిద్దరూ కలిసి నాకు పిచ్చెక్కించారు. ఏం చేయాలి, ఏం చేయొద్దు, చంపొద్దా, ఏం చేయను? బిజినెస్ చేయలేను, ఇంటికి వెళ్ళలేను, ఏమీ చేసుకోలేకపోతున్నాను నేను. నువ్వు ఒకవేళ మమ్మల్ని కొంచెం సేపే కట్టేసి ఉంచినా అప్పుడు సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేవు. చావుకి 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నావు, అయినా నన్నే బెదిరించాలని చూస్తున్నావు నువ్వు. అసలు తప్పు నీది కాదు, నీకేమో నటిస్తూ జీవించడం అలవాటైపోయింది కదా. భయం అంటే ఎలా ఉంటుందో నీకు అస్సలు తెలియదు కదా. భయం? అగ్నిజ్వాలల్ని చీల్చుకుని వచ్చాను, అయినా నువ్వు భయం గురించి మాట్లాడుతున్నావా? నేను రాక్ స్టార్ని ఇవాళ, అంతకుముందు బస్తీలో ఉండే ఒక సింపుల్ కుర్రాణ్ణి. అక్కడ నేను జీవితాన్ని జీవించలేదు, జీవితంతో పోరాడాను. అక్కడ నీలాంటి నీచమైన మనుషులు నాకు రోజు కలుస్తుండేవాళ్ళు. నీలాంటి వాళ్ళ ఆలోచనలు నాకు చాలా బాగా తెలుసు. విన్నారా మీరందరూ? బాబా అభికి మొత్తం తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. బాబా అభి, దయచేసి చెప్పండి మాకు, మా బుర్రలో మేమేం ఆలోచిస్తున్నామో కాస్త చెప్పండి. ఏమనుకుంటున్నావో చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్రజ్ఞని పట్టుకుంటావు, అలాగే తనని కిందికి తోసేస్తానని బెదిరిస్తావు. కానీ కేవలం నన్ను భయపెట్టానికి, ఎందుకంటే నీలో అలా చేసే ధైర్యం ఏమాత్రం లేదు. అరే, నా బుర్రలో ఏముందో నీకెలా తెలిసిందే? నీ మనుషులు మమ్మల్ని అండర్ కన్స్ట్రక్షన్ సైట్లోకి తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది. అలాగే ఇంకో రహస్యం చెప్పనా కార్పొరేటర్? ఇలా రా. అరే రా, నేనిక్కడి నుంచి పారిపోయే దారి కూడా చూసుకున్నాను ఆల్రెడీ. క్రితంసారి స్టంట్ని నువ్వు మెచ్చుకోలేదు, ఈసారి కనీసం ఈలైనా వెయ్యి. ఎందుకంటే జైలుకెళ్లే ముందు అది నీ చివరి ఎంటర్టైన్మెంట్. కాసేపట్లో పోలీస్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది ఈ బిల్డింగ్ మీద తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మీరంతా తడిచిపోయిన ప్యాంట్లతో పరిగెడుతూ కనిపిస్తారు. నిన్ను కానీ ఎవరినో కలిసి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఐడియా డ్రాప్ చేసేసుకున్నావు. చూడు, నీకు ఇప్పటికి కూడా అవకాశం ఉంది. నీతో ఎవరైతే ఇదంతా చేయిస్తున్నారో వాళ్ళ పేరేంటో చెప్పు. నేను నీ మీదున్న కేసులన్నింటినీ ఎత్తేయించేస్తాను.